ఇంకా ఇప్పుడు H1B వీసాలకు సంబంధించి మా దేశంలో కాదు మీ దేశానికి పోయి అక్కడి నుంచి నడిపించుకురమ్మంటోంది కదా. దీని మీద అక్కడ ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు చెప్తున్న లెక్కలు ఏదైతే తీసుకొచ్చింది. మీరు కనుక యూఎస్లో ఉండి అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేయాలి అని అనుకుంటే ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో మాత్రమే మేము అప్రూవ్ చేస్తాము. ఆర్ఎల్స్ మీరు మీ హోమ్ కంట్రీకి వెళ్ళి కౌన్సిల్ ప్రాసెసింగ్ ద్వారా అప్రూవ్ చేయించుకుని రావాల్సి ఉంటుంది అని చెప్పేసి క్లియర్ గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేసింది. ఇక్కడ మనకి క్లారిటీగా లేనిది ఏంటి అంటే వాట్ ఆర్ దోస్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్. ఏమన్నా పెడితే ఐ విల్ ఆల్సో కీప్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బట్ యూఎస్ఏస్ యాజ్ ఆఫ్ టుడే ఏమీ రిలీజ్ చేయలేదు. అంటే కావాలని చేస్తున్నది అన్నటువంటి విషయం అయితే స్పష్టంగా తెలిసిపోతుంది. అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. భారతీయుల్ని అక్కడ ఉండకుండా ఎలా చెయ్యాలి అన్నటువంటి విషయం అయితే స్పష్టంగా కనబడుతోంది. ఇప్పుడు మనం I-485 అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఈరోజు యుఎస్సిఐఎస్ ఒక మెమో రిలీజ్ చేసింది. నాన్ ఇమిగ్రెంట్ వీసా హోల్డర్ గ్రీన్ కార్డ్కి అప్లై చేయాలంటే యుఎస్ వదిలి వాళ్ళ హోమ్ కంట్రీకి వెళ్ళి ప్రాసెస్ కంప్లీట్ చేసి రావాలని డిస్కషన్ నడుస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇది ఎలా వర్క్ అవుతుందంటే ప్రజెంట్ గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ ఫస్ట్ స్టెప్ ఎంప్లాయర్ ఫస్ట్ పర్మ్ ఫైల్ చేయాలి, తర్వాత I-140 ఫైల్ చేస్తారు. ఎప్పుడైతే ప్రయారిటీ డేట్ కరెంట్ డేట్ అవుతుందో అప్పుడు మనం I-485 అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లై చేయవచ్చు. సింపుల్గా చెప్పాలంటే H1B స్టేటస్ నుండి గ్రీన్ కార్డ్ స్టేటస్కి యూఎస్లోనే కన్వర్ట్ అవ్వడం. తర్వాత అది అప్రూవ్ అయితే గ్రీన్ కార్డ్ ఈఏడి వస్తుంది అండ్ ఫైనల్గా గ్రీన్ కార్డ్ వస్తుంది. కానీ ఈ మెమో కంప్లీట్గా ఇంప్లిమెంట్ అయితే స్టెప్ 4 దగ్గర యూఎస్లో I-485 ఫైల్ చేయడం బదులు ఇండియాకి వెళ్ళాలి. యుఎస్ కాన్సులేట్లో ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. ఇండియాలో అప్రూవ్ అయినాక మళ్ళీ యూఎస్కి గ్రీన్ కార్డ్ హోల్డర్గా రావాలి. ఆల్మోస్ట్ H1Bలో చేంజ్ ఆఫ్ స్టేటస్ విత్ ఇన్ యూఎస్ వర్సెస్ కౌన్సిలర్ ప్రాసెసింగ్ ఉంటుందిగా, అలాంటి కాన్సెప్ట్ లాగా ఉంటుంది అని అంటున్నారు. కానీ ఇమ్మిగ్రేషన్స్ లా కావాలని చెప్పి ఇబ్బంది పెడుతున్నటువంటి వేళ వచ్చాక మళ్ళీ వెనక్కి రానిస్తారు లేదో చూడాలి.